ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ కేసు సంచలనంగా మారుతోంది. వైసీపీ ముఖ్య నేతల విచారణకు సిట్ సిద్ధమైంది. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం సిట్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో మద్యం కేసు విచారణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాల్సిందిగా మిథున్ రెడ్డికి ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం విజయవాడలోని సిపి కార్యాలయంలోని ఏపీ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర సమాచారం తమకు అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఎంపీ పిటిషన్ వేశారు. అంతకుముందు కూడా ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించింది. అయితే విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డిని కలిపి విచారణ చేయాలని సిట్ భావించింది. ఇద్దరికి ఒకే రోజు విచారణ కోసం నోటీసులు ఇచ్చింది. సాయిరెడ్డి ముందుగానే ఈ రోజునే విచారణకు వస్తానని సమాచారం ఇచ్చారు. చివరి నిమిషంలో మినహాయింపు కోరారు. ఇటు మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ, కసిరెడ్డి అంటూ ఇటీవల మీడియా ముందే విజయసాయిరెడ్డి చెప్పిన విషయం సంచలనంగా మారింది. తనకు తెలిసిన వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సాయిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో సిట్ విచారణలో విజయసాయిరెడ్డి ఏ విషయాలను బయటపెడతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది. మరోవైపు ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది. అయితే విచారణ సమయంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయడంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలిచ్చింది హైకోర్టు. స్టేట్మెంట్ ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి లాయర్ కోరగా విజిటబుల్ సీసీ కెమెరా ఉన్న చోట విచారణ జరపాలని ఆదేశించింది న్యాయస్థానం. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి నేతల ఫిర్యాదుతో విచారణ మొదలు కావడం, ఓ సిట్ ను విచారణకు నియమించడం, గత 10 నెలలుగా విచారణ సాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ కేసు సంచలనంగా మారుతోంది. వైసీపీ ముఖ్య నేతల విచారణకు సిట్ సిద్ధమైంది. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం సిట్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో మద్యం కేసు విచారణ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాల్సిందిగా మిథున్ రెడ్డికి ఏపీ సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం విజయవాడలోని సిపి కార్యాలయంలోని ఏపీ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర సమాచారం తమకు అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఎంపీ పిటిషన్ వేశారు. అంతకుముందు కూడా ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు విచారణకు సహకరించాలని ఎంపీని ఆదేశించింది. అయితే విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డిని కలిపి విచారణ చేయాలని సిట్ భావించింది. ఇద్దరికి ఒకే రోజు విచారణ కోసం నోటీసులు ఇచ్చింది. సాయిరెడ్డి ముందుగానే ఈ రోజునే విచారణకు వస్తానని సమాచారం ఇచ్చారు. చివరి నిమిషంలో మినహాయింపు కోరారు. ఇటు మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ, కసిరెడ్డి అంటూ ఇటీవల మీడియా ముందే విజయసాయిరెడ్డి చెప్పిన విషయం సంచలనంగా మారింది. తనకు తెలిసిన వివరాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సాయిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలో సిట్ విచారణలో విజయసాయిరెడ్డి ఏ విషయాలను బయటపెడతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది. మరోవైపు ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట దక్కింది. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది. అయితే విచారణ సమయంలో స్టేట్మెంట్ రికార్డ్ చేయడంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలిచ్చింది హైకోర్టు. స్టేట్మెంట్ ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి లాయర్ కోరగా విజిటబుల్ సీసీ కెమెరా ఉన్న చోట విచారణ జరపాలని ఆదేశించింది న్యాయస్థానం. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి నేతల ఫిర్యాదుతో విచారణ మొదలు కావడం, ఓ సిట్ ను విచారణకు నియమించడం, గత 10 నెలలుగా విచారణ సాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.